రూతు వాళ్ళ అత్తమ్మతో ఈ మాట అంటుందన్నమాట. ఏమంటుందంటే, నా వెంబడి రావద్దని చెప్పొద్దు అత్త, నన్ను విడిచిపెట్టమని చెప్పొద్దు అత్త అని ఎవరితో మాట్లాడుతుందో అత్త కూడళ్ళ సంభాషణ గురించి ఇక్కడ మనం కొన్ని మాటలు చూసుకుందాం. ఈ మాటలు దేవుడు మనతో ఎట్లా మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. ఇక్కడ ఒక దేశానికి ప్రయాణం అవుతున్నారనమాట. వెళ్ళేటప్పుడు ఎక్కడికి ప్రయాణం అవుతున్నారంటే, అత్తమ్మ ఎక్కడికి ప్రయాణం అవుతుందంటే ఎరుషలేము దేనికి సాదృశ్యం అంటే, ఈ రోజుల్లో దేనికి సాదృశ్యం అంటే మందిరానికి సాదృశ్యం అనమాట. అక్కడ ఉంటే సమృద్ధి ఉంటుంది. ఒకవేళ కరువు ఉన్నా కూడా ఎట్లుంటుంది అంటే పరిస్థితి, ఆ కరువులో కూడా దేవుని చెంత మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సంపూర్ణంగా తన సమృద్ధిని అనుగ్రహించే దేవుడు అనమాట. చూడండి, అందుకు ఆమె వెళ్తున్నారనమాట. సరే మాట్లాడొద్దండి, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఇక్కడ అందుకు రూతు నా వెంబడ రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. ఇప్పుడు వెళ్తున్నారన్నమాట. వెళ్తున్న తర్వాత వాళ్ళ అత్తకైతే జీవితం ఇంకా వృద్ధాపంలో ఉంది కాబట్టి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇక్కడ రూతు గారికి జీవితం ఇంకా ఉంది. వాళ్ళ ఊర్లో ఉండి పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళ అమ్మ వాళ్ళతో పాటు ఉండి కొంచెం వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి సపోర్టివ్గా ఉండడానికి అవకాశం ఉంది. ఆమె జీవితం కూడా మంచిగా తీర్చిదిద్దుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అవకాశాలు ఉన్నా కూడా ఆమె ఏం చేసిందంటే దుర్వినియోగం అది చేసుకొని ఎక్కడికి వస్తానింది, వాళ్ళ అమ్మతో పాటు ఎక్కడికి వస్తానిందంటే దేవుని మందిరానికి. ఇప్పుడు యెరూషలేము అంటే ఏంది అనుకున్నాం? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏమంటుంది ఆమె? నన్ను విడిచిపెట్టొద్దాను అనొద్దత్త అని చెప్తుంది. ఈరోజు చూడండి, మన జీవితాల్లో మన జీవితాల్లో కూడా ఎవరైనా ఇప్పుడు చూడండి, మనకి ఆపోజిట్గా ఉంటాం. ఎట్లుంటాము? ఇప్పుడు అక్కడ నయ్యోమి గారు రూతమ్మ గారికి ఆపోజిట్గా మనం ఉంటాం కదా. మందిరానికి రా అంటే రారు. కానీ ఇప్పుడు ఆమె వాళ్ళ అత్తమ్మని ఏమంటుంది? నన్ను ఎందుకు ఆ మాట అంటుందంటే ఆమె ఎక్కడికో వేరే చోటికి ప్రయాణమైపోతుంది కదా. ప్రయాణమైపోయేటప్పుడు ఆ ప్రయాణంలో చాలా చాలా దూర ప్రయాణం చేయాలా, చాలా చోట్లకి వెళ్ళాలా, నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి ఆ రోజుల్లో కదా. ఇప్పుడు అంత దూరం ప్రయాణం చేయాలంటే కష్టంతో కూడుకున్న పని. అయినా కూడా ఏం చేస్తుంది? అత్తతో పాటు రావడానికి సిద్ధపడుతుంది కదా. ఈరోజు కూడా ఆ రోజు యెరూషలేము దేనికి సాదృష్టం అంటే మందిరానికి సాదృష్టం అని చెప్పుకున్నాం. ఈరోజు కూడా మందిరము దేనికి సాదృష్టం? మనకి జీవం ఏమన్నా ఎక్కడన్నా ఉంది అంటే ఎక్కడుంది? మనం బ్రతకడానికి జీవం ఎక్కడుందంటే దేవుని మందిరంలో ఉంది. నీకు జీవం కావాలంటే మందిరంలోనికి వచ్చిన తర్వాత ఏం చేయాలా? వచ్చిన తర్వాత కాదు, కొంతమంది ఏం చేస్తారంటే రావడానికే సుముఖత చూపియరనమాట. ఏముందులే దేవుని మందిరం అని చాలా లైట్గా తీసుకుంటారు కదా. కాదు, దేవుని మందిరం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు తెలియదు. మనం చనిపోయిన తర్వాత ఒక్కొక్క బైబిల్లో ఏముంటుందంటే దేవుని సన్నిధిలో ఒక్క దినం గడుపుట. మనం 1000 సంవత్సరాలు ఎవరైనా గడుపుతాం? ఒక్క దినం గడిపితే కదా. ఆ ఒక్క దినం మందిరంలో ఒక్క దినం కూర్చోము, ఒక 3 గంటలు కూర్చుంటాము. ఆ 3 గంటల్లో మనం ఎట్లా ఉంటున్నది అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. నువ్వు ఎట్లా జాగ్రత్తగా దేవుని వాక్యం వింటున్నావా, లేకపోతే అశ్రద్ధగా వింటున్నావా, ఏదో వచ్చినానని వింటున్నావా? ప్రతి ఒక్కటి దేవుడు ఏం చేసుకుంటాడు? తన లెక్కలోనికి తీసుకుంటాడు కదా. తీసుకున్నప్పుడు మనకు దేవుని నుంచి ప్రతిఫలం మనం కావాలని కోరుకుంటాం కదా. దేవుని నుంచి మనము దెబ్బలు తినాలని కోరుకుంటామా? ప్రతిఫలం కావాలా కదా. మరి మనకి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలంటే ఏం చేయాలా? మందిరంలోకి వచ్చిన తర్వాత ఎట్లుండాలా? వచ్చేటప్పుడు కూడా ఇష్టపూర్వకంగా కూడా రావాలి. వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలా? ఇష్టపూర్వకంగా రావాలా. వచ్చిన తర్వాత ఎట్లుండాలా? ఇప్పుడు రూతమ్మ ఏం చేస్తుంది? వాళ్ళ అత్తమ్మతో పాటు ఇష్టపూర్వకంగా ఎక్కడికి వెళ్తుంది? దేవుని మందిరం ఉన్న యెరూషలేముకి వెళ్తుంది కదా. నువ్వు కూడా ఇంటి దగ్గర వచ్చేటప్పుడు నువ్వు సనుక్కుంటా గొడవ పడుకుంటూ వచ్చినా కూడా ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు కదా. నువ్వు వచ్చినా కూడా వేస్ట్. అట్లా రావడం వల్ల నీకు ప్రయోజనం ఉండదు. నీవు ఆత్మీయంగా సరిగా ఉండలేవు, శారీరకంగా కూడా సరిగా ఉండలేవు కదా. చాలా భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో చూడాల్సి వస్తుంది. మన దేవునిలో ఉంటేనే మనకేమొస్తుంది? సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది, ఇంకేమొస్తుంది? ఆశీర్వాదం కూడా వస్తుంది. ఇవన్నీ రావాలంటే ఫస్ట్ ఎక్కడికి రావాలా? మందిరానికి రావాలి. వచ్చిన తర్వాత ఎట్లుండాలా? ఇప్పుడు రూతమ్మ ఎట్లయితే యెరూషలేముకి వెళ్ళిందో ఇష్టపూర్వకంగా వెళ్ళిన తర్వాత ఆమె ఒక పని చేసింది. ఏం చేసింది? వాళ్ళ అత్తకి
సహకారం చేసింది. ఏం ఏం చేసింది? వాళ్ళ అత్తకి ముస్లామే కదా, ఇప్పుడు ఆమెకు తిండి పెట్టాలంటే బయటికి వెళ్ళి పని చేసుకొని రావాలి. ఎవరు కోడలు కదా. ఇప్పుడు మందిరంలోనికి వచ్చిన తర్వాత ఊకే వచ్చి వెళ్ళిపోవడం కాదు కదా, నువ్వు కూడా ఏం చేయాలా? పరిచర్య చేయాలా. ఏం పరిచర్య? ఒకటి పరిచర్య అంటారు. ఏంది అసలు పరిచర్య అంటే? మనం ప్రార్థన చేయడం కూడా పరిచర్యనే. సేవకుల గురించి ప్రార్థన చేయడం కూడా పరిచర్యనే. ఇతరుల గురించి ప్రార్థన చేయడం కూడా పరిచర్య. నశించిపోతున్న వాళ్ళు నీ కళ్ళెదురుగా కనిపించినప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేయడం కూడా దేవునికి కూడా ఏమన్నా ఇవ్వడం కూడా కదా. ప్రతి ఒక్కటి దేవుడు ఏం చేస్తాడు? వాక్యం చెప్పే వాళ్ళని దేవుడు గుర్తించాడు. కానీ ప్రతి చిన్నవి ఏం చేస్తారు? ఇప్పుడు మనకి ఏమంటారు, ఇది చేతులు అంటారు కదా. ఇప్పుడు చేతులకి గోరు లేకుండా ఉంటే ఏమవుతుంది? ఏం కాదు కదా, ఏం కాదా? నొప్పి తీస్తుంది. ఇప్పుడు గోరులు వేసిపోయింది అనుకో, మళ్ళీ అది వస్తుంది కదా. మళ్ళీ అట్లని ఇప్పుడు ఏళ్ళకి గోరుకి ఇంత ఇంపార్టెంట్ అంటే, చిన్నది గోరు కదా. ఏమంటారంటే చాలామంది పెద్దవాళ్ళు కానీ ఒక చిన్న వ్యక్తితో ఇట్లా గొడవ పడేటప్పుడు నాకు గోరంతా కూడా సరిపో ఉంటుంది కదా. మన శరీరంలో గోరు అంటే కూడా ఆఫ్టర్ ఆల్ అది కూడా ఒక భాగమేనా? ఆ గోరు పోతే బాధ ఎంత ఉంటుందో తెలుసు. నాకు ఒకసారి ఇట్లా ఇక్కడ తోలు వేసినప్పుడు ఇది గోరు తీసేసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఆ పెయిన్ ఎంత అల్లాడిపోయినా అంటే నాకు తెలుసు కదా. అంటే శరీరంలో ఇంత చిన్న గోరుకి ఇంత ఇంపార్టెంట్ అయితే, దేవుని సంఘంలోనికి వచ్చిన తర్వాత నువ్వు చిన్న పని చేసినా కూడా దేవుడు దేని కౌంటింగ్లోకి తీసుకుంటాడు? పెద్ద పని చేయనవసరం లేదు కదా. మనం నిన్న మాట్లాడుకున్నాం కదా దేవుని పని ఎట్లా చేయాలని. చెప్దాం, ఎవరైనా చెప్తారేమో. దేవుని పని నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం అంటే సరిగా వినలేదని అర్థం కదా. ఒకవేళ నేను ఇంత క్లూ ఇస్తున్నా కూడా మీరు చెప్పలేకపోతున్నారంటే ఊకే వినలేదని అర్థం, మర్చిపోయినారని అర్థం. చిన్న మాటలే మరి క్లూ ఇచ్చినా కూడా చెప్పలేకపోతున్నారంటే చాలా మనం ఆత్మీయతలో ఎట్లున్నామో మనం చూసుకుంటే చాలా మంచిది కదా. వాక్యం విన్న తర్వాత ఏం చేసుకోవాలా? నెమ్మర వేసుకోవాలి కదా. ఆ గోరికి ఇంత చిన్న ఇంపార్టెంట్ మన శరీరంలో అయితే, మనం సంఘంలో చేర్చిన తర్వాత, యేసయ్య శరీరంలో ఉన్న తర్వాత ప్రతిదీ కూడా ఏమి చిన్నది కూడా కదా. నువ్వు ఎవరినైనా పాపంలో పడిన వ్యక్తిని, సంఘంలో పాపంలో పడిపోయిన వ్యక్తిని హెచ్చరించినా కూడా అది కూడా పరిచర్యనే కదా. ఒకరికి తప్పిపోయిన మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళని దేవుని దగ్గర తీసుకురావడం కూడా ప్రతీది కదా. ప్రతీది దేవుడు ఏం చేస్తాడు? తనకు లెక్కలో తీసుకుంటారు. ఇప్పుడు రూతమ్మ అక్కడికి వెళ్ళి యెరూషలేంకి వెళ్ళి ఎట్లయితే పని చేసిందో, ఆమె శారీరకంగా ఉండడానికి పని చేసుకుంది మంచిదే. మనం కూడా సంఘంలో చేర్చబడిన తర్వాత ఏం చేయాలా? ఏదో ఒకటి ఏం చేయాలా? మన ప్రార్థన అయినా చేయాలి, పోయే వాళ్ళకి సహకరించే వాళ్ళైనా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. చూడండి, ఇంకొకటి చూడండి, అదే రెండో తలంపు చూసుకుందాం. రెండోది, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతి మాలు కొనవద్దు. మనం ఈరోజు ఎట్లుంటుందంటే, మందిరానికి రా అని గడ్డం పట్టుకొని ఇంట్లో వాళ్ళని పిలుచుకొని వచ్చుకునే పరిస్థితి కదా. బతిమాలుకుంటారా లేదా? రావాలంటే కదా. ఈమె ఏం చేస్తుంది? వాళ్ళ అత్తమ్మని, అత్త నేను వస్తా అంటుంది. కానీ వాళ్ళ అత్తమ్మ ఏమంటుంది? నువ్వు వద్దులే బిడ్డ, నువ్వు పెళ్ళి చేసుకొని ఏం చేసుకోను, ఇంకా యవ్వన ప్రాయణంలో ఉన్నావు కదా, నువ్వు పెళ్ళి చేసుకొని హాయిగా ఉండని చెప్తుంది. కానీ ఆమె ఏం చేస్తుంది? నేను వస్తా అంటుంది కదా. ఇప్పుడు ఆమె అంతగా దేవుని సమర్పించుకొని వచ్చేటప్పుడు దేవుడు ఆమెను ఊరికి వదిలిపెట్టినాడా? ఊరికి వదిలిపెట్టలేదు కదా. మనం కూడా దేవునికి ఏదైనా సమర్పణ చేసుకొని మనం ముందడుగు వేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. నీకు ఏమైతే అవసరం ఉందో దాని విషయాల్లో, ఎప్పుడైతే దేవుని పని విషయంలో, దేవుని మందిరం విషయంలో మనము అడుగు తీసుకొని, ఏదైతే ఏం కాని ప్రభా అంతా నువ్వే చూసుకొని ఎప్పుడైతే అడుగు వేస్తామో దేవుడు మన కోసం ఒక అడుగు వేస్తాడని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి నువ్వు చేసే త్యాగం కానీ, నువ్వు చేసే సమర్పణ కానీ, నువ్వు దేవునికి ముందడుగు వేస్తున్న విషయంలో కానీ దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆ రోజు రూతమ్మని ఎట్లయితే జ్ఞాపకం చేసుకున్నాడో, ఒక ధనవంతుడికి భార్యను చేసినాడు కదా. ఇప్పుడు ఆమె గర్భంలో నుంచి ఎవరు వచ్చినారు? యేసు ప్రభుల వారు వచ్చినారు కదా. మనము అట్లా జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇప్పుడు రూతమ్మ గురించి మనం ఎట్లయితే మాట్లాడుకుంటున్నాం, మన గురించి కూడా